ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం సంభవిస్తుంది అని పంచాంగం ప్రకారం చెప్పవచ్చు. ఆ రోజున మార్చి 3, 2026న సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడే కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహ కుంభరాశులపై అధిక ప్రభావం చూపుతుంది. అలాగే భావోద్వేగ నియంత్రణ అవసరం, చాలా జాగ్రత్తలు అవసరం ఈ రెండు రాశుల వారికి కూడా. సింహరాశి వారు అపనిందలు, మానసిక ఒత్తిడికి లోనవటం, కుంభరాశి వారు ఆరోగ్యపరంగా వివాదాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. దాన ధర్మాలు, జపాలు పరిహారాలుగా సూచించబడ్డాయి. ఈ ఇది పంచాంగం ప్రకారం సూచించటం జరుగుతుంది. అయితే మార్చి 3న 2026 చంద్రగ్రహణ ఫలితాలు, పరిహారాలు చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా సింహరాశిలో జరిగే వారికి సింహ లగ్నం, సింహరాశి వారికి కూడా వర్తిస్తాయి. పూర్వ ఫల్గుని నక్షత్రం మీద జరగటం మూలంగా రాశిలో గ్రహణం కాబట్టి అత్యంత జాగ్రత్త అవసరం సింహరాశి వారికి, లగ్నం వారికి కూడా. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళన కలగవచ్చు. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు అనేది సూచించటం. ఈ ఫలితాలు 3 నెలల వరకు కూడా కొనసాగుతాయి అనేది చెప్పవచ్చు అనేది అంచనా. ఇక పరిహారంగా గ్రహణ సమయంలో ఈ సింహరాశి వారు ఓం నమో నారాయణాయ లేదా శివపంచాక్షరి మంత్రం జపించాలి. గ్రహణం తర్వాత గోధుమలు లేదా బెల్లం దానం చేయాలి ఈ సింహరాశి వారు. అయితే కుంభరాశి వారికి, కుంభలగ్నం వారికి అయితే కనుక, ఎందుకంటే సప్తమంలో సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రం మీద జరిగేటప్పుడు ఎదురుగుండా సమసప్త భావం కుంభరాశి అవుతుంది. కుంభలగ్నం, కుంభరాశి వారికి కూడా ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. సప్తమంలో గ్రహణం కాబట్టి భాగ్యస్వామ్య వ్యాపారాలు కానీ, వివాహ జీవితంలో ఒత్తిడి కానీ, అపార్థాలు పెరగటాలు కానీ, రావటాలు కానీ, ఇవి ఎక్కువగా అననుకూలతలు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయకూడదు ఈ కుంభరాశి, కుంభలగ్నం వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారంగా ఈ కుంభరాశి, కుంభలగ్నం వారు ఈరోజు శివారాధన, నల్లని వస్తువులు లేదా నువ్వులు దానం చేయడం మంచిది. ఇక ఈ రెండు రాశుల వారికి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాము. అలాగే ఇతర రాశులపై ఈ ప్రభావం అనేది మేషం, వృషభం, కన్య, ధనస్సు, మకరం, మీనం ఈ రాశులకి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి ఆదాయం వృద్ధి ఉన్నా కానీ గ్రహణ దోష నివారణలు అనేవి పాటించాల్సి ఉంటుంది. ఇక మిథున, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారికి గ్రహణ సమయంలో ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు వివాదాలకి దూరంగా ఉండాలి. ఈ 4 రాశుల వారు కూడా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, వివాదాలకి దూరంగా ఉండాలి అనేది సూచించటం కొద్ది రోజులు. ఇక ఈ విధంగా రాశుల వారీగా ఫలితాలు చెప్పుకున్నాము, ప్రభావాలు చెప్పుకున్నాము. అయితే సాధారణ పరిహారాలు ఏంటి అంటే కనుక, గ్రహణ సమయంలో ప్రారంభంలో పట్టు స్నానం చేసి విడిచిన తర్వాత విడుపు స్నానం ముగిశాక, గ్రహణం ముగిశాక విడుపు స్నానం కూడా చేయాలి. ఓం చంద్రమసే నమః అని జపించడం, చంద్రుడికి సంబంధించిన వస్తువులు అన్నం, పాలు, పెరుగు, వెండి దానం చేయడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇది గ్రహణ సమయంలో ఈ మంత్ర జపంలో చంద్రుడికి సంబంధించినది కానీ, శివ పంచాక్షరి మంత్రం కానీ చదువుకున్న చాలా గ్రహణ ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించవచ్చు. ఇది ముఖ్యంగా ఈ రాశుల వారికి. అయితే సింహరాశిలో ఏర్పడే దీనివల్ల సింహరాశి వారు శివారాధన చేసి నల్లని వస్తువులు లేదా నువ్వులు దానం చేయడం మంచిది అనేది కూడా సూచించటం జరుగుతుంది. ఇక గ్రహణ సమయం
మన భారత కాలమానం ప్రకారంగా దిక్పంచాంగం ప్రకారంగా ప్రారంభం మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభం అవుతుంది. చంద్రోదయం భారత్లో సాయంత్రం 6:20 6:20 ప్రారంభం అవుతుంది చంద్రోదయం. అయితే ముగింపు అనేది సాయంత్రం 6:48 గంటలకు ఈ గ్రహణం మనకి ముగిస్తుంది. ఇక గ్రహణ సూతక కాలం అనేది చెప్పడం జరుగుతుంది. గ్రహణానికి 9 గంటల ముందు ఉదయం 6:20 నుండి సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. వీరికి పాటించే వారికి బాగాను అనేది కూడా. అంటే ఈ గ్రహణం 6:20 నుండి 6:48 వరకు కూడా ఎక్కువగా మనకి కనిపించటం జరుగుతుంది అనేది దిక్పంచాంగం ప్రకారం సూచించటం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో సింహరాశిలో జన్మరాశి లగ్నంలో జరుగుతున్నందున సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. దానివల్ల మానసిక ఆందోళన, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె, వెన్నుముక, నిర్ణయాధికారాలలో తడబాటులు ఇవన్నీ కూడా కలుగుతాయి. సామాన్యంగా గ్రహణ ప్రభావాలు ఇవి చూడటం వల్ల ఇవన్నీ కూడా ఇంకా అత్యధికంగా పెరిగే సూచన ఉంటుంది. కాబట్టి వీరు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అట్లాగే ఆర్థిక విషయాల్లో ఆకస్మిక నష్టాలు, అనవసర ఖర్చులు కూడా సూచిస్తాయి. ఈ తదుపరి కాలంలో 3 నెలల వరకు కూడా ఈ ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పటం అంచనా అనేది. ఇక మంగళవారం రోజున పుబ్బ నక్షత్రంలో జరుగుతున్నందున ఈ రాశి వారు గ్రహణ దోష నివారణ పూజలు చేయడం చాలా ఉత్తమం, శ్రేయస్కరం. కొద్ది గ్రహణ ప్రభావాలకి తీవ్రత తగ్గటానికి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనేది దిక్పంచాంగం ప్రకారం చెప్పబడింది. ఇక కుంభరాశి వారికి కూడా అంతే. 7వ ఇంట్లో దాంపత్య జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాల్లో ఒత్తిడి, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవన భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ కుంభరాశి వారు, కుంభలగ్నం వారు కూడా. అయితే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా సింహ కుంభరాశులతో పాటు కర్కాటక, మకర రాశుల వారు కూడా గ్రహణ నియమాలు ఎక్కువగా పాటించిన కొద్దిపాటి తీవ్రతలు తగ్గుతాయి. పాటించాల్సిన అవసరం ఈ రాశుల వారికి ఉంది అనేది సూచించబడింది. ఇక అనుకూలంగా మధ్యస్థంగా ఉండే రాశులు అంటే ఇందాక చెప్పుకున్నాము పైన, మేషం, వృషభం, కన్య, ధనస్సు రాశుల వారికి కొంతమేర అనుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. ఇక ఈ విధంగా అయితే భోజన నియమం ఏంటి అంటే గనక ఈ గ్రహణ రోజున 13వ తేదీ మంగళవారం 2026 సంవత్సరం 3వ తేదీ మంగళవారం నాడు జరిగే ఈ చంద్రగ్రహణం రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాన్ని ముగించాలి అనేది పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ముఖ్య నియమం ఏంటంటే గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ మంత్రాలను జపించటం 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పబడింది. గ్రహణ మోక్షం సాయంత్రం 6:48 తర్వాత ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేసి దానాలు, బియ్యం, శనగలు, నువ్వులు దానం చేయడం చాలా మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు అయితే గనక గ్రహణ సమయంలో బయటకు రాకూడదు, పదునైన వస్తువులు వాడకూడదు అనేది కూడా ఈ నియమాన్ని వారు పాటించిన శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతోంది. ఇది గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో చెప్పటం జరిగింది. నా పరిజ్ఞానానికి మేర అనేది సూచించడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి. సర్వే జనో సుఖినో భవంతు.